ఎస్మా చట్టం ఏదేంటి ఇంకా ఏ చట్టం అన్న తీసుకురాండ్రి మేమేమన్నా తప్పు చేస్తున్నామా మీరు ఇచ్చిన హామీలే కదా మేము అడిగేది మాకు ఒక ఏది లేకపోయామా డిమాండ్లు మాకు నెరవేరుస్తుండ్రయ్యా అని చెప్తే మా మీద గింత అన్నాలని చెప్తారా ఇంకా ఏ చట్టాలన్నా తీసుకురాండ్రి ఇక మీరు మా డిమాండ్లు నెరవేర్చేదాకా మా కోరికలు నెరవేర్చేదాకా మేము ఇక కిందికి పోయేదే లేదు ఇట్లనే నిరసనలు చేస్తామని చెప్పి అంగన్వాడీలు ఇక కథం దొక్కిరనుకో రాదు ఇక మీరే చూడండి నిరసనల మీద నిరసనలు అయ్యబట్టే ఆందోళన మీద ఆందోళన జరగబట్టే మరి జగనాలకేమో ఏం బట్టనట్టు ఉండబట్టే చూద్దాం పాండ్రోపారి ఎస్మా చట్టం ప్రయోగించినా కూడా ఉక్కుపాదం మోపిర్రనుకో రాదురి మొత్తం మీద ఇక ఎస్మా చట్టం ప్రయోగించుడు మీద ఆందోళన నిర్వహించిండ్రు భారీ ర్యాలీగా వచ్చిన అంగన్వాడీలు ఆశా కార్యవర్కర్లు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిండ్రు సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లకు పోయేందుకు కూడా ప్రయత్నించిండ్రులా అంగన్వాడీలకు మద్దతుగా ఏఐటియుసి సిఐటియు టిఎన్టీయూసి ర్యాలీలో పాల్గొన్నారు ఎస్మా చట్టం కాదు ఏ చట్టం తీసుకొచ్చినా సరే భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చిర్రు మొత్తం మీద కరాఖండిగా ఇంకో 3 నెలలలో మీ సర్కార్కు ప్రత్యామ్నాయం చూపిస్తామని గమాండిగా చెప్పుకొచ్చిండ్రులా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కగా లేనప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు ఎందుకు పంచుతున్నారు అని మస్తుగా మండిపడ్డారు అంటే మేమంత అగువ కనబడుతున్నాము మాకిచ్చే హామీలేమో నెరవేర్చరు ముందొక మాట వెనుకొక మాటన మీ చక్కదనం పాడైపోను ఇక మొత్తం అర్థమైంది మీరు ఏ చట్టాలన్నా తీసుకురండ్రి వెనుకకు పోయే ప్రసక్తే లేదని గట్టిగా కూర్చున్నారు ఈ తీరుగా ఇక చూడుండ్రి మీరే ఎట్లున్నదో ఇక చూస్తూనే ఉన్నారు కదా ఎన్నొద్దుల కాంచెలు చేస్తా ఉన్నారు ఇక గట్ల ఇచ్చిన హామీలు నెరవేరుసుండ్రయ్యా అంటే గిసొంటి చట్టాలన్నీ తీసుకొచ్చి ఉక్కుపాదం మోపుతుంది గాలిపంక పార్టీ ఇక మాలాల దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వెనకకు తగ్గుతారు చెప్పుర్రి గందు గురించి మీరు ఏ చట్టం అన్న తీసుకురండి మేము గిట్లనే చేస్తాం మా డిమాండ్లన్నీ నెరవేర్చేదాకా అని చెప్పి గట్టిగా కూర్చున్నారు మొత్తానికైతే అంగన్వాడీ